ఒరే శ్రీకాంత్ గా ఇవాళ స్కూల్ డ్రెస్ కాదురా కలర్ డ్రెస్ రాయాలా? అయ్యో అవునారా, నా తెలియదు ముచ్చట మర్చిపోయినరా. అరే నిన్న గురుజీ చెప్పారా మనకు కవరేశారు కలర్ డ్రెస్ అని. ఒరే నాని అయితే మధ్యాహ్నం ఉంచుకోద్దామారా? మధ్యాహ్నం ఎందుకురా? ఒరే మధు అసలే మధ్యాహ్నం రవి సార్ రా కొడతాడ్రా. రాకేష్ వాడు చెప్తాను ఏంట్రాదరా, ఎందుకు అంత ఆత్రం అవుతలేదారా నీకు? ఆ నాజుగా లించ్ కడవలో ఉంటారు, మంచిగా మామిడి చెట్టు కింద చల్లగా ఉంటది. థమ్స్ అప్ తెచ్చుకున్నాం, తాగి చూద్దాం మంచిగా నిమ్మలాగా. అది మన ఎట్లాగో మన రాకేష్ గారు లించ్ కాడ సిడి ప్లేయర్ ఉంది, వాడు తెస్తాడు రాకేష్ గారు. ఒక సినిమా ఉన్నది ఆ సినిమా క్యాసెట్ నేను పట్టుకొస్తా, మంచిగా డివిడి ప్లేయర్ వేసుకొని చూద్దాం మనం. మస్తున్నారా సినిమా, నేను నిన్న చూసిన. నిన్న మీరు ఎవరు లేకుండే, నేను రగ్గాన లించ్ కాడ చూసినాం, రగ్గాని నేను ఇద్దరం చూసినాం. మస్తున్నది రా సినిమా మాత్రం. కాదురా మధు, మరి అట్లాంటప్పుడు మధ్యాహ్నం చూసి వెళ్దారా, సాయంత్రం చూద్దాం తీయరాదరా, మంచిగా ఉంటది మరి సాయంత్రం అయితే. సాయంత్రం చూసిన కంటే మధ్యాహ్నం చూసిరే మంచిగా ఉంటది అంటే మీకు చెప్తే అర్థం కాదారా? మరి మా ఇంటి కాడ ఎందుకురా, అనిల్ గడ ఇంట్లో చూద్దాం తీరాదు మరి. ఏ వద్దురా, అటు కొంచెం కాలా కట్టకెళ్ళి అటే చూసి అటే ఈత కూడా. సరైతే మరి మీ ఇష్టం. మరి మధ్యాహ్నం అందరం అన్నం తిని వద్దామా, లేకపోతే డైరెక్ట్ ఇంటికి వచ్చి తిన్నావా? అన్నే తిన్నావురా, అన్నే తినొద్దాం. ఓకే ఏమైందిరా అనిల్, అందరు వచ్చారు, వాడు రాలే ఇంకా రాకేష్ వాడు. తొందర వస్తా అయిపోయి ఇంత లేటా? ఆగలేవురా మధుగా, వస్తాడు వాడే, ఆగరాదు. పొద్దు నుంచి సురసురు పడతాను, ఆగరాదు కొంచెం, వస్తాడు వాడే. అట్లా కాదు మామ, వాడు ఏమన్నాడంటే వచ్చేటప్పుడు నేను సేఫ్ ప్లేయర్ పట్టుకొని వస్తారా అని చెప్పిండు, అందుకనే వాడు కొంచెం లేట్ అయింది. వాడు వాళ్ళ ఇంటి నుంచి తేవాలి కదరా. నానిగా మరి నువ్వు ఆగితే అయిపో కదరా, నువ్వు ఆగితే వాళ్ళని తీసుకొని వస్తే అయిపో, ఇద్దరు కలిసి వన్ సైకిల్ మీద వస్తే అయిపో. మరే మాది అయిపోయింది, అయిపోయింది, ఆగరాదరా, నువ్వు వాడే వస్తాడు కానీ ఆగరాదు. నేను వచ్చేసా. ఏంద్రా ఒక్కొక్కడు గిట్లున్నారు, ఒకేసారి అందరూ సిరిపేరు తెచ్చినావా సిరిపేరు తెచ్చినావు అంటారు, తెచ్చిన ఆగరాదరా. ఇదేంది నా సంగడ కనిపించలేదా సిరిపేరు? ఇడిదేరా నేను పట్టుకుంటా, నీకెందుకంత బరువు, ఇడిదే నేను పట్టుకుంటా. వీనికి ఏందో ఇంత ఆరాటం, మరి నా దగ్గర కడతా ఇంత ఆరాటం ఏందిరా నీకు? అయితే ఏ రాదురా, ఇదిగో తీసుకో. సిరిప్లేర్ తీసుకోపోయి నేను ఇంట్లో పెట్టొస్తా, మనందరం స్నానాలకు పోదాం. ఇక స్నానాలకు పోయి వచ్చిన తర్వాత ఆ సినిమా వేసుకొని చూద్దాం. ఆ సినిమా రగ్గాన ఇంటికన్నా ఉన్నది, వాడు క్యాసెట్ పెట్టుకొస్తాడు చేతిన వానికి. సరే మాది ఇప్పుడు స్నానాలకు ఎందుకురా, ఏ కాలువ కట్ట పక్కన ఉన్నాయి కదా, పోయేద్దాం పారాదర్రా, మరి స్నానాలకు చల్లగా ఉంటది. సరే మాది మరి సినిమా ఎప్పుడు చూద్దాంరా? చూద్దాం బాబాయ్, పోయి తానాలకు వేసినాక తానం చేసినాక మంచిగా చల్లగా కూర్చొని ఇంట్లో మంచం వేసుకొని మంచిగా నిమ్మలా చూద్దాం, సరేనా? కాదురా మధు, రగ్గానికి ఒక్కరికి చెప్పినావా ఊరందరూ చెప్పినావా? లేకుండా మన క్లాసుల్లో అందరూ చెప్పని ఉంటుంది, చెప్తే అందరూ వద్దురు, అందరూ ఇడం మంచిగా కూర్చొని చూద్దాం, మంచిగా సినిమా చూద్దాం అందరం. అప్పుడు రాజు సార్ మనల్ని అందరూ పొట్టు పొట్టు కొడతాడు, క్లాస్ అందరూ డుమ్మ కొడితే, సరేనా? అరే అనిల్ ఇటు ముందుకు రారా. ఏంది చెప్పరా మధు? అది అందరూ చూసే సినిమా కాదురా వారి, అది వానికి చెప్పురా, వానికి అర్థమైతే లేదు అసలు వాడు ఏం సినిమా అనుకుంటాడు ఏంది. ఏం సినిమా? ఏదో ఒక సినిమా కానీ మనకి చెప్పుకోరా, చెప్తే నీకు అర్థమైతే లేదా? అది అందరు చూసే సినిమా కాదని చెప్పు వానికి అంతే. ఒరే నా నేను సపరేకుండ్రా, ఇక అది అందరూ చూసే సినిమా కాదంట కానీ ఏదో సపరేకుండు. వాడు ఏం సినిమా ఎత్తడో ఏందో చూసినాక వాని సంగతి చెప్పుడు ఏందో, అది నీ సంగతి చెప్పుడు ఏందో తర్వాత మనం మాట్లాడుకున్నాం కానీ ఇక ఉండు. సరే మరి పోయి కలవకట్ట పోయి తనాలన్నా ఇస్తుందాం. సరే పోదాంపా, నేను ఇంట్లో సిడి ప్లేయర్ పెట్టేస్తా, పో తొందర పెట్టరా. ఊరే నాకు ఏదో తేడా కొడుతుందిరా, వేడిగా సినిమా అంటాడు, అది అందరు చూసేది కాదంటాడు, నాకేం భయం అవుతుంది. మా ఇంటి పక్కనే మా పెదనాన్న ఎట్లుంటాడు రా, మా అన్న ఎట్లుంటాడు, ఎప్పుడన్నా వచ్చే దిక్కులే భయం అవుతుంది నాకు. సరే ఇక్కడ రాకేష్ గడు ఉన్నాడు రా, రాకేష్ గడు ఉన్నాక నీకు భయం ఎందుకురా? మీరున్నారనే నా భయం, మీరు లేకుంటే నిమ్మలంగా ఉండేటండి.